హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది రైస్ బిర్యానీలో కన్నా చపాతీ, నాన్స్, రోటీస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి విధంగా ట్రై చేయండి. ముందుగా చికెన్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. పొడులన్నీ చికెన్కి ఈ విధంగా పట్టించిన తర్వాత ఒక అర్ధగంట వరకు ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 7 జీడిపప్పులు, అలాగే ఒక 8 బాదం పప్పులు, ఒక 7 పిస్తా పప్పులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 10 నుండి 12 వరకు మిరియాలను వేసుకోండి. అలాగే 3 ఇలాచీలని, ఒక 6 లవంగాలను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరని వేసుకొని సిమ్లో వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఒకవేళ పొడి మీ దగ్గర లేకపోయినట్లయితే ఎండిన కొబ్బరి ముక్కలనైనా వేసుకోండి. 1 నిమిషం పాటు అటు ఇటు కలుపుతూ సిమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత. ఆ తర్వాత 12 నుండి 14 పచ్చిమిర్చిలను వేసుకోండి. మామూలుగా కారం ఉన్నవైతేనే, లేకపోతే కొంచెం తక్కువగా వేసుకోండి ఎక్కువ కారం ఉన్నట్లయితే. అలాగే ఒక చిన్న కప్పుతో పుదీనా ఆకులని, ఒక పెద్ద కట్టలో సగం కట్ట వరకు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. లాస్ట్లో 1 కప్పు వరకు తీయని పెరుగుని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకొని మంచిగా మసాజ్ చేస్తూ కలపండి. ఈ పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టాలి కూడా. ఈ విధంగా పేస్ట్ మొత్తాన్ని మంచిగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలని, 2 ఇలాచీలని, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకొని కొంచెం సాజీరని వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపును వేసుకోండి. మీకు నచ్చకపోయినట్లయితే పసుపు కూడా స్కిప్ చేసినా ఓకే. తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మూత పెట్టకుండానే స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైనకు తేలేంత వరకు. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా ఇంకొంచెం సాల్ట్ను వేసుకోండి. నేను మొత్తం చికెన్ని ఒక 10 నిమిషాల వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీకు ఇక్కడ చూపెడుతున్నాను కదా, ఆయిల్ ఈ విధంగా తేలాలి మనకి, అప్పుడే మంచిగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకొని వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి పైన మూత పెట్టేయండి. వాటర్ పోసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. మధ్య మధ్యలో 4-5 నిమిషాలకు ఒకసారి తీసుకుంటూ కలపండి. అదే విధంగా ఉంచకండి, మొత్తం అడగంటి పోతుంది. చికెన్ ఈ విధంగా ఫ్రై అవ్వడానికి నాకు ఒక 15-20 నిమిషాలు పట్టింది. మొత్తం దగ్గరికి వచ్చి పైనకి ఈ విధంగా ఆయిల్ తేలిందంటే చికెన్ మంచిగా ఫ్రై అయిందన్నమాట. అంతే, మనకి గ్రీన్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.